గుడ్ మార్నింగ్ అందరికి. ప్రజెంట్ అయితే తుఫాన్ అయితే అదురుద్దకులు అయితే తీరుందాడి లేదా ప్రజెంట్ మనకు అంత ఎఫెక్ట్ లేదు, కానీ చాలా చోట్ల అయితే కొన్ని కొబ్బరి చెట్లు కరెంటు పోల్ అయితే పడిపోయినాయి. అవి అయితే చూపిస్తాను మీకు ఈ వీడియోలోని. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తాటిపాకలు అయితే చాలా చోట్ల అయితే కొన్ని చెట్లు అయితే పడిపోయినాయి. ఇది వచ్చేసి మనకి తాటిపాక బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర అనమాట. ఒక పెద్ద చెట్టు ఒరిగిపోయి కరెంటు పోల్ మీద పడిపోయింది. హై స్కూల్ రోడ్ లో కూడా ఒక చెట్టు అయితే పడిపోయింది. ఇంకా పంచాయతీ నుంచి పొదలాడెళ్ళే రోడ్ లోనే ఒక కరెంటు పోల్ అయితే విరిగి పడిపోయి వైర్లన్నీ తెగిపోయాయి. బొలితిప్ప రోడ్ లో కూడా ఒక పెద్ద చెట్టు అయితే నేల కొరిగింది. పంచాయతీ వాళ్ళు అయితే ఎక్కడ కరెంటు పోల్ విరిగి పడినా చెట్లు పడినా సరే వెంటనే క్లియర్ చేసేవారు. అయితే ప్రస్తుతం అయితే అంతర్వేది అయితే వచ్చేసాము. ఒకసారి వాటర్ చూడండి. మీకు ఇక్కడ కనిపించే వాటర్ అంతా కూడా సముద్రం వాటర్. ఈ తుఫాన్ టైంలోని నైట్ బాగా పెద్ద పెద్ద అలలు కెరటాలు వచ్చి గొట్టి దాటి వాటర్ అంతా ఊర్లోకి అయితే వచ్చేసినాయి అంట. బీచ్ అయితే చాలా బోట్ మీద ఉన్నట్టుంది, చూడొచ్చు మీరు. నైట్ అనుకుంటా వాటర్ ఇక్కడ వరకు వచ్చినట్టుంది. నైట్ చాలా విధ్వంసమే జరిగినట్టుంది మొత్తం మీద. ప్రజెంట్ అయితే లేటెస్ట్ దగ్గర ఉన్నాను. నా వెనకాల లేటెస్ట్ కనపడుతుందా. లైట్ హౌస్ వరకు కూడా చాలా వాటర్ అయితే వెళ్ళిపోయినాయి అంట. ఇక్కడైతే చాలా ఇరిగిపోయి ఉన్నాయి ప్రహరీ గోళ్ళని. ఇవన్నీ తుఫానికి ఇరిగినాయి అంటారా లేదంటే ముందే ఉన్నాయా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ అంతా కూడా సముద్ర వాటర్ అంటండి. నైట్ అయితే వచ్చేసినాయి అంట. ఇలా పల్లంగా ఉన్న ఇంట్ల దగ్గర అయితే బాగా మునిగిపోయినాయి.